ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును విచారిస్తుంది. జూబ్లీహిల్స్ పిఎస్లో ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు అన్న అంశాలపై ఆరా తీస్తున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ కీలక నేతలకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును విచారించారు సిట్ అధికారులు. అనిల్ లైవ్ లో ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్ అప్డేట్స్ అందిస్తారు. అనిల్, ఏంటి ఫోన్ ట్యాపింగ్ అప్డేట్స్ ఏంటి, విచారణ ఎంతవరకు వచ్చింది? చంద్రిక, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుని మనకి ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఎమ్మెల్సీ నవీన్ రావు కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఇందులో ముఖ్యంగా దాదాపు 3 గంటల పాటు కూడా విచారణ కొనసాగుతుంది. ప్రశ్నలు కూడా ఎమ్మెల్సీ నవీన్ రావును విచారిస్తున్నారు. అయితే గతంలో కూడా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ను విచారించారు. కొంతమంది అక్యూజుల్ని, విట్నెస్లను కూడా ఇప్పటికే సిట్ విచారణ చేసింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ సిట్ ముందు ఈరోజు నవీన్ రావు విచారణకు హాజరయ్యారు. అయితే ఈ నవీన్ రావు విచారణ అనంతరం కూడా మరికొంతమంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి మరికొంతమంది ముఖ్య నేతలకు కూడా నోటీసులు సర్వ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. వారు కూడా విచారణకి రావాల్సినటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలో మనకి గత ప్రభుత్వంలో జరిగినటువంటి చాలామంది అధికారులను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు నిర్ధారణ అయింది. కాబట్టి సో అతను ప్రైవేట్ డివైస్ ద్వారా కూడా ఇతను ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. సో గతంలోనే ఎమ్మెల్సీ నవీన్ రావుకి ఇటు సిట్ నోటీసులు కూడా సర్వ్ చేశారు. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. ఇక మరోవైపు గతంలో కూడా చాలా వరకు గతంలో ఒక ఛానల్కి సంబంధించినటువంటి మాజీ ఎండీతో సహా ఇద్దరు కలిసి కూడా ఒక ప్రైవేటు ఏదైతే ఒక సంబంధించి ఒక ప్రైవేటు వ్యక్తులను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యేట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఒక డివైస్ ద్వారా చాలామంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప ఎన్నికల ద్వారా కూడా ఇతను ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు కూడా అధికారుల కదలికలు, నాయకుల కదలికలను కూడా గుర్తించినట్టు కూడా తెలిసింది. కాబట్టి సో ఇతని విచారణ కీలకం కానుంది. ఇతని విచారణ అనంతరం కూడా మరికొంతమంది ముఖ్య నేతలకి కూడా సిట్ నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే నవీన్ రావు లోపల ఉన్నాడు, ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. తదనంతరం బయటకు వచ్చి మాట్లాడతానంటూ కూడా లోపలికి వెళ్ళేటప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మీడియా ముందు ఏం చెప్పబోతున్నది కూడా ఆసక్తిగా ఉంది. ఎట్లాంటి క్వశ్చన్ చేశారు, ఇతను ఎట్లాంటి ఆన్సర్ సిట్కి ఇచ్చారనేది కూడా తెలుస్తుంది. అసలు ఇతన్ని నోటీసులు ఇవ్వడానికి గల కారణం ఏంటిది అనేది కూడా లోపల విచారణ ఎదుర్కొని బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతానని చెప్పారు. కాబట్టి దాదాపు 3 hours నుండి ఇంకా స్పెషల్ ఈ సిట్ ముందు హాజరయ్యి సిట్ ముందు విచారణ ఎదుర్కొంటున్నాడు. సో ఎట్లాంటి ప్రశ్నలు వేశారనేది కూడా ఇతను చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో చాలామంది నాయకులు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను, కొంతమంది అప్పుడున్నటువంటి ఐపీఎస్ అధికారులను కూడా విచారించారు. కాబట్టి సో వారి ప్రశ్నలకు, ఇతనికి చేసేటువంటి ప్రశ్నలకు, జవాబులకు సో అంతా కూడా కొంత లింకప్ ఉంటుంది. కాబట్టి సో ఇతని పైన ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఎట్లాంటి సమాధానం చెప్తాడు, మీడియాతో ఎట్లాంటి విషయాలు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది చూడాలి. సో ప్రజెంట్ అయితే ఇంకా సిట్ ముందు విచారణ కొనసాగుతుంది. సో విచారణ అనంతరం బయటికి వచ్చి ఏం మాట్లాడుతున్నది చూడాలి చంద్రిక.